హాయ్ అండి, వెల్కమ్ టు నాగమణి వ్లాగ్స్. నేను నాగమణి. అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుత్తి కాకరకాయ. మసాలా గుత్తి కాకరకాయ ఎలా వండుకోవాలో మీకు చూపిస్తానండి. చాలా కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. రసం పెట్టుకొని కానీ పప్పుచారులో కానీ ఇది నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. అస్సలు చేదు ఉండదు. ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఒక పావు కిలో కాకరకాయలు తీసుకున్నానండి. వాటిపై పొట్టు మొత్తం నీట్గా చెక్కేసుకుంటున్నాను. ఇదంతా చెక్కకుండా కూడా వేసుకోవచ్చు, కానీ నేను తీసేస్తున్నానండి. నీట్గా తీసేసి క్లీన్ చేసుకొని పెట్టుకుందాము. చూసారా, ఇలా మొత్తం అన్నీ తీసేసుకున్నాము. ఇప్పుడు నీట్గా కడుక్కొని అది పైన ఏదైతే ఉందో ఆ పొట్టంతా తీసుకున్నాం కదా, ఇప్పుడు చాకుతో మధ్యలో కట్ చేసుకొని లోపల గింజలు ఉంటాయి కదండి, అవన్నీ స్పూన్తో తీసేసుకుందాం. చేత్తో కూడా తీసుకోవచ్చు, మీకు ఎలా వీలైతే అలాగా. మొత్తం లోపల గింజలన్నీ తీసుకొని నీట్గా ఖాళీ చేసేసుకుందాం. చూసారా, నేను చూపిస్తున్నాను కదా, ఇలా తీసేసుకోండి. మొత్తం ఇలా విత్తనాలన్నీ బయటకు తీసేసాక నీట్గా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుందాము. చూసారా, మొత్తం నీట్గా ఉంది, లోపలంతా క్లీన్గా ఉంది. ఇలాగ అన్నీ తీసేసుకోండి. ఇప్పుడు నీట్గా ఒకసారి మళ్ళీ క్లీన్ చేసేసుకుందామండి. కడుక్కొని వాటర్ మొత్తం వంపేసుకొని నీట్గా పెట్టుకుందాం. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకొని, అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని అవి నీట్గా కలిపి పక్కన పెట్టుకుందాం అండి, లోపలకు కూడా వెళ్ళేలాగా. ఏంటంటే లోపల ఒక 5 మినిట్స్ మనం సాల్ట్ పసుపు కలిపి పక్కన పెట్టుకుంటే ఏదైతే పచ్చి వాసన ఉంటుంది కదా, అది పోతుంది. ఆ రసం కూడా పసరు రసం కూడా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి లోపల పైన మొత్తం ఇలాగ మనం పసుపు సాల్ట్ కలుపుకున్న దాంతో అన్నిటికీ నీట్గా రాసుకొని పక్కన పెట్టుకుందాం. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఉంచుకోవాలండి అలాగా. ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం మూత తీసి పక్కన పెట్టుకున్నాం, మూత పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, అవి తీసుకొని చూద్దాం. చూసారా, వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుందండి పిండితే. ఇలా పెట్టుకుంటే కొంచెం చేదు కూడా పోతుంది. ఇవి ఇప్పుడు మళ్ళీ కూడా ఇలా పిండుకొని చక్కగా నీట్గా కడిగి పక్కన పెట్టుకుందాం మళ్ళీని. ఇప్పుడు కడిగి పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక బౌల్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఏదైతే కాకరకాయలు ఉన్నాయో అవి మనం స్టవ్ వెలిగించుకొని ఒక 10 to 15 మినిట్స్ ఉడకబెట్టుకుందామండి. అంటే పూర్తిగా మెత్తగా కాకుండా కొంచెం ఒక 75% ఉడికినట్టు చూసుకొని, స్పూన్ దిగితే ఇలాగ మనం పెడితే దిగేటట్టు చూసుకోవాలండి. దిగుతుంది ఇలాగా. మనం ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని వాటర్ అంతా తీసేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం కావాల్సిన మసాలాలు తీసుకుందామండి. ఒక 2 స్పూన్లు ధనియాలు తీసుకున్నాను, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను, ఇప్పుడు 2 స్పూన్లు నువ్వులు తీసుకుందామండి. నువ్వులు చాలా టేస్ట్ బాగుంటుందండి ఇందులో. అలాగే ఒక దాల్చిన చెక్క చిన్నది, ఒక లవంగ, ఒక యాలకులు అలా తీసుకున్న 3. ఇప్పుడు ఒక 5 జీడిపప్పులు తీసుకున్నానండి. ఇది ఒక లవంగ అండి. అలాగే వెల్లుల్లిపాయలు తీసుకుందాము, ఒక 4 వెల్లుల్లిపాయలు కూడా తీసుకొని గ్రైండ్ చేసుకుందామండి. ఇప్పుడు మనం పెన వెలిగించుకొని వాటిని ఫ్రై చేసుకుందాము. పచ్చివాసన పోయే వరకు కొంచెం కమ్మగా ఉంటుందండి గ్రేవీ ఫ్రై చేసుకుంటే. మామూలుగా ఫ్రై చేసుకోకుండా అయితే ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కర్రీలో అయితే. ఇప్పుడు మనం అందులో ఏదైతే కాకరకాయలో పెట్టుకుంటాం కాబట్టి ముందు ఫ్రై చేసుకొని చల్లారాక గ్రైండ్ చేసుకుందామండి పొడి.
అలాగే గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక 4 వెల్లుల్లిపాయలు వేసుకుందామండి. 4-5 వెల్లుల్లిపాయలు వేసుకొని అలాగే 2 ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ముందు మసాలాలు నలిగాక ఉల్లిపాయలు, ఒక టమాటా వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. ఎందుకంటే గ్రేవీ టేస్ట్ ఉండాలి కాబట్టి మనం సాల్ట్ కూడా ఇందులోనే వేసుకుందాము. అలాగే కొంచెం ఒక టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 2 స్పూన్లు కారం కూడా వేసుకుందాము. అలాగే ఒక టమాటా కూడా వేసుకుందామండి. ఇప్పుడు వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఏదైతే ముద్ద ఉంది కదా, గ్రైండ్ చేసుకునే ముద్ద, మనం ఇప్పుడు ఈ కాకరకాయల్లోకి లోపల ఫిల్ చేసుకుందామండి. ఇవన్నీ ఇలా ఫిల్ మొత్తం చేసుకొని పక్కన పెట్టుకుందాము. చూసారా, నేను చూపిస్తున్న విధంగా లోపల మొత్తం పెట్టుకోవాలి. కమ్మటిగా టేస్ట్ ఉంటుందండి. మసాలా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. అస్సలు చేదు ఉండదు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అంతా చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. బాగుంటే కనుక నాకు కామెంట్ చేయండి. బాగుంటే కనుక అనడానికి లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేసి పెట్టండి, ఇంట్లో మళ్ళీ మళ్ళీ చేయమంటారు. అలాగే కాకరకాయ తినని వాళ్ళు కూడా చేయమంటారు, తింటారు. హెల్త్కి చాలా మంచిదండి. వీక్లీ వన్స్ అన్న తినాలి మనం కాకరకాయ. అందుకని ఇలా చేసి పెడితే ఇంట్లో అందరూ తినేస్తారు, పిల్లలు పెద్దలు అందరూ. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారు మంచిగా. ఇప్పుడు మొత్తం అన్నీ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకున్నాము. అలాగే ఇప్పుడు ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలండి. ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఏదైతే కాకరకాయలు మనం ఉన్నాం కదా, ఆ కాకరకాయలని తీసుకొని ఇందులో ఆయిల్ వేడయ్యాక పెనంలో పెట్టేసుకుందాము. చాలా ఈజీ ప్రాసెస్ అండి, పెద్ద కష్టమేమి కాదు, తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మనం కాకరకాయలు అన్నిటిని ఇలాగా చక్కగా పెనంలో పెట్టేసుకుందాము. చూసారా, మంచి కలర్ఫుల్గా కూడా ఉంది. ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. పెద్ద మంట అయితే బాగా మాడిపోతాయి కాబట్టి హై ఫ్లేమ్ వాడొద్దు. చిన్న సిమ్ పెట్టుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. ఒక 10 మినిట్స్ అయిందండి, చూసుకుందాము. చూసారా, ఇలాగా ఫ్రై అవుతున్నాయి. మనం ఇప్పుడు పక్కకు తిప్పుకుందామండి. ఇలా 4 వైపులా కూడా కాల్చుకుందాము. చూసారా, స్లోగా ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాము. ఇలా నిదానంగా ఫ్రై అవుతాయి. మళ్ళీ మూత పెట్టుకొని ఇంకో 10 మినిట్స్ ఉడకనిద్దామండి. ఈ పక్క కూడా ఫ్రై అయినాయి. చూసారా, మళ్ళీ ఇంకొక పక్కకి అలా 4 వైపులా కూడా తిప్పుకొని ఫ్రై చేసుకుంటే కమ్మగా ఉంటుందండి. నోట్లో పెడితే కరిగిపోద్దండి అలా కాకరకాయ. చాలా స్వీట్గా, చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు వేరే వైపు తిప్పుకుందామండి. ఇలాగ అన్ని వైపులా నీట్గా చక్కగా మగ్గేటట్టు చూసుకోవాలి కాకరకాయని. మొత్తం ఇప్పుడు 25% ఉందంతే, అంతా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని
మగ్గనిద్దామండి. ఇప్పుడు అయిపోయింది చూసారా, చక్కగా ఫ్రై అయినవి. చాలా బాగుంటాయండి, చాలా కమ్మగా ఉంటాయి, నోట్లో పెడితే కరిగిపోతాయి కాకరకాయలు. నిజంగా మీరు ఒకసారి ట్రై చేయండి. చాలాసార్లు చేశాను, చాలా బాగుంది. మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. అందుకని నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను. తినని వాళ్ళు కూడా తింటారండి ఇలా చేసి పెడితే. ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి. చూసారా చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చూసారా చక్కగా ఫ్రై అయినాయి. చూసారా చక్కగా ప్లేట్ సర్వ్ ఎంత అందంగా ఉందో సర్వ్ చేసేసుకున్నాము. చాలా అందంగా ఉంది కదండి ప్లేట్ చూడడానికి. ఇదిలాగే టేబుల్ మీద పెడితే మొత్తం అంతా నీట్గా అయిపోతుంది తొందరగా. చాలా బాగుంటుందండి. చాలా కమ్మటి ఎమ్మి ఎమ్మి గుత్తి కాకరకాయ మసాలా గుత్తి కాకరకాయ చాలా బాగుంటుందండి. ఒకసారి తిని చూడండి. మీరు ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.